సరే మా ఇప్పుడు నేను అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాను. తను మనం అడ్మిట్ చేసి అతనికి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని టెస్టులు చేయించి డాక్టర్లు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఆ మెడిసిన్లు మనం వాడుకున్నాం అనుకో ఎటువంటి వ్యాధులు అయినా కూడా మనం నయం చేసుకోవచ్చు అమ్మా. చేస్తాం మేము అందుకోసమే కదా ఇప్పుడు మనం వచ్చి మేము చెప్పినట్టు వచ్చామా లేదమ్మా? పిచ్చేస్తా ఉన్నాడు. ఇంకెట్లా అన్నం తింటావు? అన్నం కూడా దాయమ్మ ఇప్పుడు పెడతాది. ఆ అన్నం అట్లే ఉంటుంది. నమస్తే, 108 అన్న మెడికల్ ఎమర్జెన్సీ ఉందా అండి? అవును, నమస్కారం అండి. నా పేరు సౌటు సేనయ్య, పిఎన్ యానాది మోహన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుంటాను. ఓకే అండి, మీకు గూడూరు నుంచి అంబులెన్స్ వస్తుందండి. 40 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేయండి సార్. కాల్ చేస్తారు, మొబైల్ అందుబాటులో పెట్టుకోండి. సరే, 108ని సంప్రదించడం ధన్యవాదాలు సార్. సరే, ఓకే సార్. ఉందేమ్మా, అంబులెన్స్ పిలుచున్నాము, తీసుకెళ్లి దాంట్లో జాయిన్ చేసేస్తామమ్మా. భయపడమా, ఏం కదమ్మా. మేము ఇప్పుడు ఫస్ట్ వచ్చి చెప్పామమ్మా, నువ్వేమవుతావమ్మా? ఆయన కూతురు అవుతావు. ఫస్ట్ వచ్చి మేము చూసాం, పరామర్శించాం, హాస్పిటల్లో తీసుకెళ్లి చికిత్స చేపిస్తామమ్మా. ఆయన ప్రాణాలు కాపాడుతాము, మేము ఎంతవరకైనా కాపాడేదానికి మేము సహకరిస్తామని చెప్పాం. ఆయనకి ఆపరేషన్ అయినా కూడా మేమే దగ్గరుండి సంబంధిత ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి చేయిస్తాం అమ్మా. ఇలాంటివి మేము ఎన్నో చేస్తున్నాం. ఆ రోజు చెప్పాను, మాట నిలబెట్టుకున్నా. వచ్చామా లేదా? ఇప్పుడు అది మేము తీసుకోపోయి మేమే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి అన్ని టెస్టులు పరీక్షలు చేయిస్తామమ్మా. వ్యాధి నిర్ధారణ అయితే మేమే తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటికాడి దగ్గర మేము విడిచిపెడతాం అమ్మా. అది ఇప్పుడు మనం వచ్చున్నాము కాండ్ర ఎస్టీ కాలనీ, గూడూరు పట్టణం మరియు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనం ఇక్కడ ఒక వ్యక్తిని, మనం మంచానికి పరిమితమైన ఒక వ్యక్తిని, మనం ఒక బాధితుడిని, మనం అనారోగ్యంతో, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని మనం ఒక 2 రోజుల క్రితం వచ్చి పరామర్శించి ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అతనికి వ్యాధి నిర్ధారణ చేసి ఏదైతే టెస్టులు అన్నీ చేపించి ఆపరేషన్ లేదంటే మందుల ద్వారా నయమైపోతే ఆ చికిత్సలన్నీ చేయించడం పిఎన్ యానాది మహానాడు తరపున చెప్పి మనం బాధితులకు భరోసా కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని చూసి ఇక్కడ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అతనికి చికిత్సలు అందే విధంగా మనం చేయడానికి ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళు చెప్పిన విధంగా రావడం జరిగింది ఇక్కడికి. ఏమ్మా, ఎట్టా ఎక్కువ అయినట్టుంది, ఇంకా జాస్తి అయిపోయింది. సరేమ్మా, ఇప్పుడు మేము ఇప్పుడు అంబులెన్స్ ని పిలుస్తా, నేను పిలిచి అందుకోసం ఇప్పుడు వచ్చింది. మేము మొన్న వచ్చి మేము చెప్పాం కదా, మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము ఇతన్ని చూపిస్తామని. మేము ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తాము. జిల్లా ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తాం. తీసుకెళ్లి అక్కడ అన్ని టెస్టులు చేపించి ఇన్ని చికిత్స అందిస్తాం. నయం అయిపోద్ది, ఏం భయపడిపోకండి. సరే, ఇప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం మీకు ఇష్టమే కదమ్మా, ఇవన్నీ అడ్మిట్ చేసేయడానికి ఏమ్మా? సరే అయితే నేను అంబులెన్స్ ఫోన్ చేస్తా ఉన్నా. సరేమ్మా, ఈయనకి చికిత్స చేపిద్దాం. సరేమ్మా. సరేమ్మా, ఇప్పుడు నేను అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాను. తను మనం అడ్మిట్ చేసి అతనికి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని టెస్టులు చేయించి డాక్టర్లు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. ఆ మెడిసిన్లు మనం వాడుకున్నాం అనుకో ఎటువంటి వ్యాధులు అయినా కూడా మనం నయం చేసుకోవచ్చు అమ్మా. చేస్తాం మేము అందుకోసమే కదా ఇప్పుడు మనం వచ్చి మేము చెప్పినట్టు వచ్చామా లేదమ్మా? పిచ్చేస్తా ఉన్నాడు. ఇంకెట్లా అన్నం తింటావు? అన్నం కూడా దాయమ్మ ఇప్పుడు పెడతాది. ఆ అన్నం అట్లే ఉంటుంది. నమస్తే, 108 అన్న మెడికల్ ఎమర్జెన్సీ ఉందా అండి? ఉంది సార్. ఇక్కడ ఏమైందండి?
సార్ ఇక్కడ మామూలుగా ఒక అతనికి మంచంలోనే ఉంటున్నాడు దీర్ఘకాలిక వ్యాధులతో. అతనికి కొంచెం ఎక్కువైంది అనమాట. ఏమైందండి? ఇది అసలు మామూలుగా ఆహారం తీసుకోలేకపోతున్నాడు. ఒక 4 రోజులు అయింది ఆహారం తీసుకొని. ఓకే. మరీ అంటే సీరియస్ గా ఉంది అతనికి. అందుకని మాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు సౌటూరు సేనయ్య. ఓకే సార్, ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అండి? అంటే ఏదన్నా ఊపిరి ఆడకపోవడం కానీ? అదే అంటే 4 రోజుల నుంచి ఆహారం కూడా తీసుకోలేదు. పేషెంట్ పేరు ఏమైనా తెలియజేయగలరా? చెప్తాను. ఏం పేరమ్మా ఆయన పేరు? పూరేటి వెంకటరమణయ్య. పూరేటి వెంకటరమణయ్య. ఎంత ఉంటుందమ్మా వయసు? సరే, ఆయనకి ఒక 60 సంవత్సరాల పైన ఉంటాయి. పూరేటి. తెలియజేయగలరా సార్? నా పేరు చౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు చౌటూరు శ్రేణయ్య. మీరున్న జిల్లా మండలం పేర్లు తెలియజేయగలరా సార్? నేనుండేదా పేషెంట్లు ఉండేదా? పేషెంట్ ఉండేదండి. పేషెంట్ గూడూరు మండలం. గూడూరు మండలం. ఇది ఊరు పేరండి? కాండ్రా ఎస్టీ యానాది కాలనీ. కాంద్రా అండి? కాంద్రాలో ఎక్కడికి కావాలండి మా అంబులెన్స్ సిబ్బంది వారు? ఎస్టీ యానాది కాలనీ. ఓకే సార్, దయచేసి లైన్ లో వేచి ఉండండి. మీ దగ్గరలో అంబులెన్స్ సిబ్బంది వారితో మాట్లాడతాం. కాల్ కట్ చేయమాకండి. కట్ చేయను. చెప్పు. హలో. హలో, నమస్తే అండి. 108 నుంచి మాట్లాడుతున్నా. అంబులెన్స్ కావాలని కాల్ చేశారు కదా? అవును, నమస్కారం అండి. నా పేరు సౌటూరు సేనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. ఓకే అండి, మీకు గూడూరు నుంచి అంబులెన్స్ వస్తుందండి. 40 నిమిషాలు టైం పడుతుంది, వెయిట్ చేయండి సార్. కాల్ చేస్తారు, మొబైల్ అందుబాటులో పెట్టుకోండి. సరే. 108ని సంప్రదించడం ధన్యవాదాలు సార్. సరే, ఓకే సార్. ఉందమ్మా, అంబులెన్స్ పిలుచున్నాము, తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేసేస్తామమ్మా. భయపడమా. ఏం కదమ్మా, మేము ఇప్పుడు ఫస్ట్ వచ్చి చెప్పామమ్మా. నువ్వేమవుతావమ్మా? ఆయన కూతురు అవుతావు. ఫస్ట్ వచ్చి మేము చూసాం, పరామర్శించాం, హాస్పిటల్లో తీసుకెళ్ళి చికిత్స చేపిస్తామమ్మా. ఆయన ప్రాణాలు కాపాడుతాము. మేము ఎంతవరకు అయినా కాపాడేదానికి మేము సహకరిస్తామని చెప్పాం. ఆయనకి ఆపరేషన్ అయినా కూడా మేమే దగ్గరుండి సంబంధిత ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి చేయిస్తాం అమ్మా. ఇలాంటివి మేము ఎన్నో చేస్తున్నాం. ఆ రోజు చెప్పాను, మాట నిలబెట్టుకున్నా. వచ్చామా లేదా? ఇప్పుడు అది మేము తీసుకోపోయి మేమే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి అన్ని టెస్టులు పరీక్షలు చేయిస్తామమ్మా. వ్యాధి నిర్ధారణ అయితే మేమే తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటికాడి దగ్గర మేము విడిచిపెడతాం అమ్మా. అది చెప్పండి. చెప్పండి. ఇది కాండ్రా ఎస్టీ యానాది కాలనీ. కాండ్రా వెందోడు పోయే రూట్ అండి. వెందోడు, వెంకటేశ్పల్లి తర్వాత కాండ్రా. అడిగితే చెప్తారు, మేము కూడా ఇక్కడే ఉన్నాము. చేయండి. పేషెంట్ అదే అయింది, కొంచెం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాడు. ఆహారం తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇతన్ని అన్ని టెస్టులు చేపిద్దామని చెప్పి మాది పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తీసుకెళ్తున్నాం ఆయన నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కి. రండి.